आकारशून्यं त्रिगुणैर्विहीनं ओंकारवेद्यं परमं पवित्रं प्रपंचकारं परिपूर्णरूपं श्रीरामकृष्णं शरणं प्रपद्ये। नमस्ते। उपमा रामकृष्णस्य ఈ ధారావాహికలో ఈరోజు 3వ భాగం. ఈరోజు అర్థకామాలే అన్ని అనర్థాలకు మూలం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మన సంస్కృతిలో మానవ జీవితానికి 4 లక్ష్యాలను సూచించారు: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇందులో కామము అనేది మనకున్న ఇంద్రియాలకు ఇంద్రియార్థాలకు మధ్య కలిగే సంయోగం వల్ల మనకు కోరిక అనేది కలుగుతుంది. ఇంద్రియాలు, మన పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచ విషయ వస్తువుల పట్ల అవి సంయోగం కలిగినప్పుడు వాటి నుంచి మనకు కోరిక అనేది కలుగుతుంది. దాని నుంచి మనం సుఖాన్ని ఆశిస్తాం, అంటే భోగాన్ని ఆశిస్తాం. ఈ కామం నుంచే మనకు అర్థము, అంటే అర్థ పురుషార్థం అనేది మనకు వస్తుంది. అంటే మన కోరికలు తీర్చుకోవాలి అంటే మనకు ఏం కావాలి? ధనం కావాలి. అందువల్ల తర్వాత ఏంటనమాట అర్థం. ఇవి రెండూ కూడా, వీటి గురించే మనిషి చాలా వరకు కూడా పాటలు పడుతూ ఉంటారు. దీన్ని అర్థకామాలు అంటారు. శ్రీరామకృష్ణులు వీటిని కామినీ కాంచనాలు అనేవారు. ఇవి రెండింటినీ కూడా ధర్మబద్ధంగా మనం ఆచరిస్తే, ధర్మాన్ని మధ్యలో పెడితే నెమ్మదిగా అవి మోక్షానికి దారి తీస్తాయి. భగవద్గీతలో చక్కని శ్లోకం ఉంటుంది: ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. అంటే ఇవి రెండు సంయోగం వల్ల, సంస్పర్శజ అంటే ఇంద్రియాలు ఇంద్రియార్థాలతో కలవడం వల్ల మనకు భోగం అనేది కలుగుతుంది. అటువంటి భోగం ఏమవుతుందనమాట? దుఃఖ యోని అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే దుఃఖానికి మూలం. అంటే ఈ సుఖాలన్నీ కూడా, ఈ విషయ సుఖాలన్నీ కూడా లోపల మనకు దుఃఖాన్ని అంతర్లీనంగా కలిగి ఉంటాయి. అందువల్ల దుఃఖ యోని అంటారు. ఎందుకు దుఃఖ యోని అవుతుందంటే, ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా ఎప్పుడు శాశ్వతం కాదు, అనిత్యం. అందువల్ల ఏమవుతుంది? వాటి వియోగం వల్ల మనకు దుఃఖం కలుగుతుంది. ముందు సుఖాన్ని ఇచ్చినప్పటికీ వియోగం వల్ల దుఃఖం కలుగుతుంది. అలాగే రెండవది ఏంటంటే, ప్రతి ప్రాపంచిక జీవితంలో ప్రతిదీ కూడా మనం దాన్ని ఇంకా బాగా చేసుకోవచ్చు అన్నమాట, ఇంప్రూవ్ చేసుకోవచ్చు ప్రతి విషయాన్ని కూడా. అందువల్ల ఉన్నదానితో ఎప్పుడు కూడా మనకు సంతృప్తి కలగదు. ఇంకా ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దానికి ఇంకా మంచి ఇల్లు, ఇంకా పెద్ద ఇల్లు, అంటే దానికి ఇంకా లిమిట్ అనేది లేదు. కాబట్టి ఏ రోజు మనకు ప్రాపంచిక విషయాల మధ్య తిరిగే వాళ్ళకి ఎప్పుడు కూడా సంతృప్తి అనేది కలగదు. అందువల్ల అసంతృప్తి కలుగుతుంది, దానివల్ల దుఃఖం కలుగుతుంది. ఇకపోతే ఈ ప్రపంచంలో ఏది కూడా పూర్తిగా మంచి విషయం అంటూ ఏది ఉండదు. ప్రతి విషయానికి కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఈ సాపేక్షికత్వం అంటారు, రిలేటివిటీ అంటారు. దీనివల్ల ఏమవుతుందనమాట, మనం ఈ వెనక చెడు అన్నదాన్ని గుర్తించం. మనం కేవలం మంచినే తీసుకొని మనం దాని భ్రాంతిలో పడిపోతాం. అందువల్ల ఈ ప్రాపంచిక వస్తువులన్నీ కూడా మనకు వియోగాన్ని కలిగిస్తాయి, అసంతృప్తిని కలిగిస్తాయి, భ్రాంతిని కలిగిస్తాయి. ఈ మూడింటి ద్వారా మనకు దుఃఖం కలుగుతుంది అనమాట. అందుకే దుఃఖ యోని అంటారు. అంటే దుఃఖానికి మూలం, ప్రాపంచిక సుఖాలన్నీ కూడా దుఃఖానికి మూలం అని అర్థం. అలాగే భగవద్గీతలో మరొకటి చక్కగా చెప్తారు: సుఖం మొదట మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, కానీ వచ్చే కొద్దీ కూడా అది నేరోగా అయిపోతుంది. ఫస్ట్ అమృతంలా అనిపిస్తుంది, తర్వాత విషంలా అనిపిస్తుంది. అది తాత్కాలికమైన సుఖం అనమాట, అది ప్రాపంచిక సుఖం. అలా కాకుండా ముందు కష్టంగా అనిపిస్తుంది, కానీ వచ్చే కొద్దీ కూడా మనకు అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. అది మనకు సాత్విక సుఖం అంటారు. అది చక్కగా మనకు భగవద్గీతలో చెప్పబడింది. అందువల్ల ఎప్పుడు కూడా మనం ప్రపంచంలో అన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మనం మనసులో పెట్టుకోవాలి. బుద్ధ భగవానుడి జీవితంలో చూడండి, కేవలం ఆయన ఎన్నో, తండ్రి గారు ఎప్పుడు కూడా అన్ని భోగ లాలసల మధ్య ఆయన పెట్టారు. ఎక్కడ ప్రపంచంలో దుఃఖం అంటే తెలియకూడదని చెప్పి. ఒక్కసారి ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఒక మృతదేహాన్ని, వ్యాధిని, ఒక వృద్ధుణ్ణి చూశారు. అంతే, ఒక్క చిన్న దృశ్యమే ఆయనలో ఆ వివేకాన్ని రేకెత్తించింది అనమాట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, అన్నీ ఉన్నాయి జీవితంలో, కానీ ఈ జీవితం ఇంత దుఃఖంగా ఉంటుందా? దీని వెనుక ఈ వృద్ధాప్యంలో నడవలేకుండా ఇలా ఉంటారా? తర్వాత ఈ వ్యాధి అనేది మనిషికి ఉంటుంది. ఇవన్నీ ఏమి తెలియదు, చిన్నప్పటి నుంచి అలా పెంచారు తండ్రి గారు. కానీ ఒక్కసారి ఆ దృశ్యం చూడగానే ఆయన ఆ వైరాగ్యం అనేది లోపల వచ్చి ఆయన మొత్తం సత్యాన్వేషణకి ఆయన వెళ్ళిపోతారనమాట.
ఈ విధంగా మనం ఏది అనుభవిస్తున్నా సరే దాని వెనుక దుఃఖం ఒకటి ఉంటుంది అని గుర్తుపెట్టుకొని మనం దానిలో మనం ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ అంటారు, అందులో ఇంకా మగ్నం అయిపోకూడదు అనమాట. మానవ జీవితానికి ఒక లక్ష్యం అనేది ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. మోక్షము ఇటువంటి ప్రాపంచిక ఈ బాధల దుఃఖం నుంచి మనకి మోక్షం కావాలి, ఇది మానవ జీవిత లక్ష్యం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిని శ్రీరామకృష్ణులు చాలా చక్కగా ఎన్నో ఉదాహరణల ద్వారా ఆయన చెప్తారు. ఈ కామిని కాంచనాలే అన్ని అనర్థాలకు మూలం అని చెప్తారు. ముందుగా దానిను ఒకసారి కేశవచంద్ర సేన్, ఆయన బ్రహ్మ సమాజ గొప్ప నాయకుడు ఆ రోజుల్లో, ఆయనకు శ్రీరామకృష్ణుడు అంటే చాలా గౌరవం అనమాట. ఆయన ఎప్పుడు వస్తూ ఉండేవారు. ఒకసారి అలాగే శ్రీరామకృష్ణుడి దగ్గరికి వస్తారు. వచ్చిన వెంటనే చాలాసేపు మాట్లాడతారు. ఆ రోజు శ్రీరామకృష్ణులు అంటారు, ఆయనకు కూడా కేశవసేన అంటే చాలా ఇష్టం. ఈ రోజు రాత్రికి నువ్వు ఇక్కడ ఉండిపోవచ్చు కదా అంటారు. అప్పుడు కేశవసేన అంటారు, లేదండి ఇంటికి వెళ్ళాలి అంటారు. ఓహో, శ్రీరామకృష్ణులు అంటారు, ఓ చేపతొట్టే వాసన లేకపోతే నీకు నిద్ర పట్టదు కదా అంటారు. చేపతొట్ట అదేమిటండి అంటాడు కేశవ్. అప్పుడు శ్రీరామకృష్ణులు చెప్తారు, ఒక చేపలు అమ్ముకునే ఆవిడ బుట్టలో చేపలు వేసుకుని అంతా కూడా అమ్మిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటే రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత ఒక పూల కొట్టులో ఆవిడ విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంది. ఆ పూల వాసన వస్తూ ఉంది, ఆవిడకి నిద్ర పట్టడం లేదు. ఎందుకు నిద్ర పట్టడం లేదని ఒకసారి ఆలోచించింది ఆవిడ. ఆలోచించి ఓహో అని చెప్పి తన చేప బుట్టను తీసుకొచ్చి దాంట్లో బాగా నీళ్లు చల్లి దానిని తన ముఖం దగ్గర పెట్టుకుని హాయిగా ఉరక పెడితే నిద్రపోయింది. అంటే ఒక దానికి అలవాటు పడిన వాళ్ళు ఆ వాసననే దాన్నే వాళ్ళు ఆనందంగా అనుభవిస్తూ ఉంటారండి. అలాగే ప్రాపంచిక సుఖాలకు ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళు అవి లేకుండా ఉండలేరు అని చెప్పి శ్రీరామకృష్ణులు చెప్తారనమాట. అలాగే బంకిం చంద్ర చటర్జీ మనకందరికీ తెలుసు, ఆయన మన వందే మాత్రం రచయిత. ఆయన ఒకసారి శ్రీరామకృష్ణుని కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు ఆయన గొప్ప పండితుడని తెలుసు ఆయనకు, చాలా గౌరవాన్ని ఇచ్చి మాట్లాడతారు శ్రీరామకృష్ణులు. అంటారు, అయ్యా చూడండి, మీకు ఈ జీవితం కర్తవ్యం ఏమిటనుకుంటున్నారు మీరు అని అడుగుతారు బంకిం చంద్రని. అప్పుడు ఆయన అంటారు, ఏముందండి, ఆహారం నిద్ర తర్వాత కామభోగాలు అంతే కదా, జీవితానికి ఇంకా కర్తవ్యం లక్ష్యం ఏముంది అంటారు. వెంటనే శ్రీరామకృష్ణుడు, చీచి, మీరు ఏది తింటారో రోజంతా అవే తేన్పులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఏది తింటే మనకు ఆ వాసనతో తేన్పులు వస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడు కూడా ఆ కామభోగాల మధ్య ఉన్నావు కాబట్టి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఎంత పాండిత్యం ఉండి ఏమి లాభం. గ్రద్దలు చూడండి, పైన ఎక్కడో తిరుగుతూ ఉంటాయి, రాబందులు గ్రద్దలు కూడా చాలా ఊర్ధ్వంగా తిరుగుతూ ఉంటాయి ఆకాశంలో. కానీ వాటి యొక్క దృష్టి మాత్రం ఎప్పుడు కూడా పీనుగుల వైపు, తర్వాత ఈ శవాల వైపు ఉంటుంది అని శ్రీరామకృష్ణులు చెప్తారు. అలాగే పాము పైన తలపైన మణి ఉంటుంది, కానీ అది కప్పలను తింటూ ఆనందపడుతూ ఉంటుంది. అంత మణి ఉండి కూడా ఏం లాభం. అలాగే కాకులను చూడండి, చాలా దంభంగా కనిపిస్తూ ఉంటాయి, గర్వంగా. వాటి నడకది చూస్తే ఏదో మేము ఎంత గొప్ప అన్నట్లుగా వాడు నడుస్తూ ఉంటాయి. కానీ వాటి యొక్క దృష్టి మాత్రం ఎప్పుడు కూడా అశుద్ధం పైనే ఉంటుంది అని చెప్తారనమాట. ఆయనకు అసలు చాలా ధైర్యంగా మొహం మీద అందరికీ చెప్పేవారు. అలాగే బంకిం కూడా ఆ విషయం ఆ రోజు చెప్తారు. అలాగే మరొక ఉదాహరణ చెప్తారు. ఒంటెలు ఇక్కడ ఎడారుల్లో ఉంటాయి, అవి ఎప్పుడు కూడా ముళ్ళ మొక్కలు తింటూ ఉంటాయి. చిన్న చిన్న ఆకులు ఉంటాయి, వాటికి ఆకుల కోసం ముళ్ళ మొక్కలు తింటూ ఉంటాయి. ఆ ఆకులు తినే ప్రయత్నంలో, చిన్న చిన్న ఆకులు తినే ప్రయత్నంలో ముళ్ళు దాని మొహాన్ని గుచ్చుకుంటూ ఉంటాయి, రక్తం వస్తూ ఉంటుంది. కానీ అవి మాత్రం తినడం మానవు అనమాట. తన రక్తాన్ని తానే నాటుకుంటూ ఎంతో రుచిగా ఉంది అనుకుంటూ తింటూ ఉంటాయి. అలాగే ప్రాపంచిక ఈ జీవులు కూడా ఏం చేస్తారు, ప్రాపంచికమైనటువంటి మనుషులు వాళ్ళు కూడా ఈ విధంగానే ఈ దుఃఖాన్ని ఒక ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు అని చెప్తారు. అలాగే రేగిపండు మనకందరికీ తెలుసు. రేగిపండు లోపల చాలా పెద్ద గింజ ఉంటుంది, దానిపైన కొంచెం గుజ్జు, దానిపైన ఒక చిన్న లేయర్ పొర ఉంటుంది. అందులో ఉండేది ఏముంది, పైన అంతా ఉండేదంతా పైన పొర, లోపల తర్వాత గింజ మాత్రమే. ఆ ఉండే గుజ్జు చాలా చిన్నది, చాలా తక్కువ. కానీ దాన్ని తింటాం. ఆ తిన్న తర్వాత ఏమవుతుంది, అది మనకు ఆరోగ్యానికి కూడా అది ఆమ్లశూల చేస్తుంది. అలాగే ఈ కామినీ కాంచన ఈ ప్రపంచంలో ఉండే దాంట్లో చాలా తక్కువ, దానివల్ల వచ్చే ఆనందం ఈ అర్థకామాల వల్ల. కానీ దాన్నే మనం ఆనందంగా అనుభవిస్తూ ఉంటామని రేగిపండు ఉదాహరణ చెప్తారనమాట. అలాగే శ్రీరామకృష్ణులు ఒకసారి ఒక కోటను దర్శించడానికి వెళ్తారు. ఆ లోపల రోడ్లు ఉంటాయన్నమాట. దానిపైన ఆయన తీసుకుని గుర్రబండి వెళ్తూ ఉంటుంది. అంటారనమాట, నేను ఎక్కడికో రోడ్డు మీదే వెళ్తున్నట్లుగా ఉంది, కానీ చూసేటప్పటికి నేను బండి ఆగేటప్పటికి 3 అంతస్తుల కింద ఉన్నాను. ఇవన్నీ ప్రపంచంలో కూడా అంతే. ఈ కామిని కాంచనాల మధ్య ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దిగజారుతున్నాము అనే ధ్యాసే ఉండదన్నమాట. ఆ ధ్యాసే ఉండకుండా వాళ్ళు చాలా మానసికంగా ఆధ్యాత్మికంగా చాలా దిగజారిపోతారు అని చెప్తారు. అలాగే మన పల్లెటూరుల్లో ఈ ధాన్యాగారాలు ఉంటాయి. ధాన్యం మనం పండిన తర్వాత ఏం చేస్తామంటే ధాన్యాగారాల్లో నిలువ పెట్టుకుంటూ ఉంటారు, గాదెలు అంటారు. అవి ఎలుకలు వచ్చి కొట్టేస్తాయని చెప్పేసి ఏం చేస్తారు, రోజు కూడా కొంచెం దూరంలో ఈ పేలాలు ఇట్లాంటివి పెడతారనమాట. ఎలుకలు తినడానికి చిన్న చిన్న తినుబండారాలు దూరంగా పెడతారు. ఈ ఎలుకలు ఏం చేస్తాయి, కేవలం అవి తినేసి వెళ్ళిపోతాయి అనమాట ఆనందంతో. ఆ విధంగానే మనం కూడా ఈ విషయ సుఖం అన్నది కేవలం చిన్న చిన్న పేలాలు లాంటివి. భగవంతుడు ముందు మనకు విషయ సుఖాలను మన ముందు పెట్టాడు. మనం అందులోనే ఉండిపోయి అసలైన ఆనందం ఏదైతే ఉందో, ఆ బ్రహ్మానందం, అమితమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆ ధాన్యాగారం అది ఉందే, ఆ భండారం, ఆనంద భండారం, దానిని మనం గుర్తించలేకుండా ఉన్నాము అని చెప్పి ఈ ఎలుకల యొక్క ఉదాహరణ చెప్తారు. అలాగే ఒక చోట తడి కట్టెలు ఉంటాయి కదా, తడి కట్టెలు ముందు చాలా బాగా మండుతూ ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా ఏమవుతుందంటే మంట చివరికి వచ్చేటప్పటికి, కట్టెలు చివరికి వచ్చేటప్పుడు లోపల ఉన్న తడి అంతా కూడా వెనక్కి వస్తూ ఉంటుంది, వెనక్కి చిమ్ముతూ ఉంటుంది. చివరికి ఏమవుతుంది, ఆ తడి అంతా ఒక్కసారి బయటకు వచ్చి ఇలాగా ఫౌంటైన్ లాగా వచ్చి మొత్తం మంటను ఆర్పేస్తుంది అనమాట. ఆ విధంగా ముందు ఏంటంటే మనం అందరం కూడా ఈ ఆనందాలు, ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో మన ఇంద్రియాల ద్వారా వచ్చే ఆనందాల్లో మనం చాలా బాగా ఆనందంగా ఉన్నామని అనుకుంటూ ఉంటాం. కానీ జీవితం చివరికి వచ్చేటప్పటికి మనకి అర్థమవుతుంది అనమాట అవి ఎంత మనల్ని దిగజార్చాయి, ఆధ్యాత్మికంగా మన యొక్క మనస్సును ఎంత దిగజార్చాయి అనేది మనకు నెమ్మదిగా అర్థమవుతుంది. అయితే ఒకసారి ఈ అర్థ కామాలు ఏవైతే ఉన్నాయో, ఈ కామిని కాంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మనం విడవాలంటే విడవగలమా? లేదు. శ్రీరామకృష్ణులు అంటారు, భోగం అన్నది అంతం అవ్వాలి. నాకు ఇది కావాలి కావాలి అని కోరిక ఉంది, అది అంతమైనప్పుడే మనకు భగవంతుని పైన, ఈ మోక్షం పైన మనసు వెళ్తుంది. అది సహజంగా రావాలి, దానికి మనం ప్రార్థన చేయాలి. శ్రీరామకృష్ణులు మరొక ఉదాహరణ చెప్పేవారు. ఒక సముద్రంలో ఒక ఓడ ఉంది, ఆ ఓడ పైన ఒక పక్షి కూర్చొని ఉంది. ఈ లోపల ఓడ ఈ ఒడ్డును వదిలి సముద్రం లోపలికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అప్పుడు దానికి అర్థమైందనమాట. చూసేసరికి నేను చాలా దూరం వచ్చేసాను, ఎక్కడ కూడా భూమి అన్నది కనిపించట్లేదు, 4 వైపులా కూడా సముద్రమే ఉంది. అప్పుడు అది ఏం చేస్తుంది, ఉత్తరం వైపుకి ఒకసారి ఎగిరింది, చాలా దూరం ఎగిరింది, ఎక్కడా భూమి కనిపించలేదు. చాలా అలసిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ ఓడ పైన కూర్చుంది. మళ్ళీ ఓడ ముందుకు సాగుతుంది, తర్వాత దక్షిణం వైపుకి వెళ్ళింది, మళ్ళీ అలసిపోయి ఎక్కడా కనిపించగా మళ్ళీ ఓడ మీదకి వచ్చి కూర్చుంది. ఆ విధంగా తూర్పు పడమర 2 వైపులకు కూడా వెళ్ళింది. వెళ్ళి ఎగిరి ఇంకా శక్తి లేక అలసిపోయి ఏదైతే అది అవుతుంది అని చెప్పి ఆ ఓడ పైన వచ్చి వాలుతుంది అనమాట. ఈ విధంగా ఈ కామినీ కాంచాలు భోగ సుఖాల మధ్య బాగా ఉన్మత్తమై మత్తులై ఉన్న వాళ్ళందరికీ కూడా నెమ్మదిగా ఒక రోజు వస్తుంది. ఆ రోజు అర్థమవుతుంది వీటి వల్ల కేవలం అలసట తప్ప ఏ రోజు కూడా మనకు సరైన లక్ష్యాన్ని మనం చేరుకోలేము అన్నప్పుడు అప్పుడు వాళ్ళు భగవంతుని పైన మనసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రయత్న సాధన అనేది ఇక్కడ మొదలవుతుంది. శ్రీరామకృష్ణులు ఒక రోజు అంటారు, ఒక తుండు గుడ్డ తువ్వాలు ఉంటుంది కదా, దానిని తన ముఖానికి అడ్డంగా పెట్టుకుని అంటారనమాట, చూడండి ఇప్పుడు నా ముఖం కనిపించట్లేదు. అప్పుడు తువ్వాలను తీసేసి అంటారు, చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. అట్లాగే ఈ కామినీ కాంచనాలోనే మాయ ఈ భగవంతుణ్ణి మనను దర్శనం చేసుకోకుండా చేస్తుంది. ఒక సూదిని అయస్కాంతం ఆకర్షిస్తుంది, కానీ సూది చుట్టూ మట్టి ఉండిపోయింది అనుకోండి, అయస్కాంతం ఆకర్షించలేదు. అప్పుడు ఏంటంటే ఆ సూది మట్టిని తొలగించాలి. ఎలా తొలగించాలి అంటే ఆ లోపల, అంటే మన మనసు అనమాట, సూది అంటే మనసు. ఆ మనసులోని మట్టి ఎలా కరుగుతుందంటే వ్యాకులతతో ప్రార్థిస్తే, భగవంతుడిని కన్నీటితో ప్రార్థిస్తే ఆ కన్నీటితో ఆ మాలిన్యాలన్నీ కూడా తొలగిపోయి సహజంగా భగవంతుని పైన మనకు ఆకర్షణ అనేది కలుగుతుంది. ఆయన శ్రీరామకృష్ణులు ఈ విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న అయస్కాంతంతో పోలుస్తారు. అలాగే భగవంతుని చాలా పెద్ద అయస్కాంతంతో పోలుస్తారు. ఒక ఇనుము వాటి మధ్య పెట్టామనుకోండి, ఎటువైపు వెళ్తుంది? భగవంతుని వైపే వెళ్తుంది. అది మనం భగవంతుని అన్నిటికన్నా ఆనందాన్ని ఇచ్చే వస్తువు అనేది మనకు అర్థం అవ్వాలన్నమాట. అలాగే మరొక ఉదాహరణ, మన చిన్నపిల్లలు మీరు చూసే ఉంటారు, భూతద్దం ఉంది కదా, భూతద్దం బయటికి తీసుకొచ్చి సూర్యకిరణాలు క్రింద పెట్టినప్పుడు, క్రింద ఒక కాగితాన్ని పెట్టినప్పుడు ఆ కిరణాలన్నీ కూడా కేంద్రీకరించబడి ఆ కాగితాన్ని కాల్చేస్తాయి. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, చూసే ఉంటారు. శ్రీరామకృష్ణులు చూడండి ఏం చెప్తున్నారంటే, ఆయన చూస్తుంటారు ఒకసారి ఈ ఉదాహరణ. వెంటనే ఆయనకి ఏం స్ఫురించిందంటే, ఈ భూతద్దం ఇంట్లో ఉందనుకోండి, ఆ ఇంట్లో ఉంటే అది ఆ శక్తి లేదు, ఆ కాగితాన్ని కాల్చలేదు. ఈ కాగితం ఏంటనమాట, మనకు
ఆ కాగితాన్ని అంటే మనలో ఉన్నటువంటి మాలిన్యాలు అనమాట. ఆ విధంగా ఇంట్లో ఉంటే కనుక భూతత్వం ఎలా అయితే ఉండదో కామినీ కాంచనాల మధ్య మనం మనసు ఉంటే కనుక ఎప్పుడూ కూడా అది మనకు జ్ఞానం అనేది కలగదు, మనలో మాలిన్యాలు తొలగిపోవు అని చెప్తారు ఈ భూతత్వం ఉదాహరణ ద్వారా. ఈ సాధన చేయడానికి ముందు కష్టంగా అనిపిస్తుంది అందరికీ కూడా. చూడండి, నదులు ఉంటాయి, వంకర టింకరగా ఈ పర్వతాల మధ్య తిరుగుతూ ఉంటాయి, నదులు వెళ్తూ ఉంటాయి. ఆ నదుల్లో మన పడవలు వెళ్ళాలనుకోండి, ఆ వంకర టింకరగా ఉన్న నదిలో పడవ వెళ్ళాలంటే ఎవరైతే పడవ నడిపే అతను ఉన్నాడో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేచి తన యొక్క చుక్కాని అటు ఇటు తిరుగుతూ దానికి మంచి డైరెక్షన్ ఇవ్వగలగాలి. తర్వాత ఒక్కసారి మళ్ళీ తిన్నగా ఉన్న నది వచ్చిందనుకోండి, ఇంకా హాయిగా తను కూర్చున్నప్పటికీ కూడా అది వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగానే ముందు కొంచెం సాధన చేసేటప్పుడు కొంచెం కష్టపడాలి. ఒక్కసారి ఆ భగవంతుని యొక్క ఆ యొక్క అనుసంధానం కలిగిన తర్వాత ఇంకా అటువంటి బాధ అనేది మనకు ఉండదు, ఇంకా ఆనందమే అనమాట. మనకి ఆనందం పెరుగుతూనే ఉంటుంది అని చెప్తారు. అలాగే ఈ ఇంకొక ఉదాహరణ చెప్తారు, భాగవతంలో మనకు అవధూత కథ ఉంది కదా. ఆ అవధూతగా చెప్తారు, ఒక గ్రద్ద ఒక మాంసం ముక్కను తీసుకుంది. వెంటనే దాని వెనుక ఎన్నో వందల కాకులు ఆ మాంసం ముక్క కోసం దాని వెనుక ఎగురుతూ ఉంటాయి, పెద్దగా శబ్దం చేస్తూ ఎగురుతూ ఉంటాయి. అప్పుడు ఆ గ్రద్ద అనుకుంది, అది ఏంటి, దీనివల్లే కదా నాకు వచ్చిన ఈ గోలంతా కూడా అని చెప్పి నోటిలో నుండి ఆ మాంసం ముక్కను వదిలివేస్తుంది. వెంటనే ఆ కాకులన్నీ కూడా దాని వైపు వెళ్ళిపోతాయి. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ విషయ సుఖాలను మనం వదిలిపెట్టామో మనకు స్వేచ్ఛ అనేది కలుగుతుంది అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అలాగే ఈ కామినీ కాంచనాలు ఎప్పుడైతే, ఈ భోగాలు ఎప్పుడైతే మనకు అంతమైపోయాయో మన జీవితంలో మనకు ఇక పునర్జన్మ అన్నది ఉండదని చెప్తారు. అప్పుడు ఎవరు అడుగుతారు, అది నిజమా అని అడుగుతారు. శ్రీరామకృష్ణులు ఏమీ నిజమని చెప్పరు, అబద్ధమని చెప్పరు. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. అదేంటంటే, కుమ్మరి అతను ఉన్నాడు కదా, కుమ్మరి కుండలు చేస్తాడు. కుండలు రోజు చేసిన కుండలన్నీ ఏం చేస్తాడు, పచ్చి కుండలు ఎండలో పెడతాడు, అలాగే కొంచెం ఎండిన కుండలు కూడా ఎండలో పెడతాడు. అయితే ఒకసారి అటుపైపు ఒక ఆవు వచ్చిందని కూడా, ఆవు కానీ గేదె కానీ వస్తే వాటన్నిటిని తొక్కేసింది అనుకుంటే, అప్పుడు ఏవైతే విరిగిపోయాయో ఎండు కుండలు ఉంటాయి కదా, ఎండిపోయిన కుండలు విరిగిపోతాయి. విరిగిపోయిన కుండలతో ఇంకేం చేయలేడు కాబట్టి అవి బయటికి విసిరి పారేస్తాడు. కానీ పచ్చి కుండలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మట్టి కింద తయారు చేసి వాటితో మళ్ళీ కూడా మట్టి కుండలు చేస్తాడు. భగవంతుడు కూడా అలాగే మనకు ఎప్పుడైతే జ్ఞానాగ్ని చేత మన కోరికలన్నీ కూడా దహించిపోయాయో అటువంటప్పుడు ఇంకా మళ్ళీ పునర్జన్మ, మళ్ళీ దాని నుంచి మనం ఆ జన్మ అన్నది చేయలేడు, భగవంతుడు కూడా సాధ్యం కాదు. అలాగే మనలో ఇంకా కోరికలు అవన్నీ ఉంటే కనుక తప్పకుండా మళ్ళీ ఏ పాత మట్టితో మళ్ళీ చేసినట్లుగా మళ్ళీ కొత్త కుండలు కుమ్మరి తయారు చేసినట్లుగానే భగవంతుడు కూడా మనకు మరొక జన్మ అన్నది మనం తప్పించుకోలేము అని చెప్తారనమాట. అలాగే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తారు ఏంటంటే, మనకు చిన్నపిల్లలకు ఆడిగించు, ఆ అమ్మకు పని ఉందనుకోండి, ఇంట్లో వంటగదిలో పని చేసుకుంటుంది. ఆ పిల్లల దగ్గర ఏం చేస్తుంది, 4 రకాల బొమ్మలు పడవేస్తుంది అమ్మ. ఆ బొమ్మలతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, మర్చిపోతారు, ఇక అమ్మను మర్చిపోతారు అప్పుడు. కానీ ఒక్కసారి వాళ్ళకు బాగా ఆకలి వేసింది అనుకోండి, బొమ్మలు కూడా పక్కన పడేసి ఏం చేస్తారు, గట్టిగా అరుస్తారు. అరిచినప్పుడు అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, మొత్తం అన్నీ కూడా పక్కన పెట్టి, తన యొక్క పని కూడా పక్కన పెట్టి స్టవ్ ఆర్పేసి పాపాయి దగ్గరికి వచ్చి మొత్తం ఆహారం ఇవ్వడం కానీ ఏదో ఒకటి చేస్తుంది. అదేవిధంగా భగవంతుడు కూడా మనం ఈ విషయ సుఖాల మధ్య, ఈ అర్థ కామాల మధ్య, ఈ కామిని కాంచనాల మధ్య మనం తిరుగుతూ ఉన్నంతసేపు కూడా, మన భ్రాంతిలో ఉన్నంతసేపు కూడా ఆయన మన వైపు రాడు. ఎప్పుడైతే మనం వాటిలో అనిత్యత్వం ఎప్పుడైతే మనం గుర్తించి శాశ్వతమైన వస్తువు కోసం మనం ఎప్పుడైతే మనం పాటుపడతామో అప్పుడు భగవంతుని యొక్క కృప మన మీద పడుతుంది. ఆ తల్లి ఎలా అయితే బిడ్డ దగ్గరకు వచ్చి ఆదరిస్తుందో అదేవిధంగా భగవంతుడు కూడా మనల్ని ఆదరిస్తాడు, మనకు దర్శన భాగ్యం కలిగిస్తాడు అనమాట. శ్రీరామకృష్ణులు అంటారు, ఎవరైతే ఈ విధంగా దర్శన భాగ్యం కలిగిందో ఎవరికైతే వారు ఎప్పుడు కూడా ఈ హరినామం తప్ప ఇంక వేరేది వాళ్ళకు రుచించదు. ఏ విషయాలు, ప్రాపంచిక విషయాలు వారికి అసలు వినడానికి ఇష్టం ఉండదన్నమాట. ఈ హరినామ సుధ, ఆ అమృతాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు వినాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, వేరే ప్రాపంచిక విషయాలను వినలేరు. ఇప్పుడు హంస ఉందనుకోండి, హంస ఏం చేస్తుంది, పాలు నీళ్లు పెట్టినప్పుడు కేవలం పాలనే తీసుకుంటుంది. ఈ విధంగానే మహాత్ములు కూడా కేవలం పాలనే తీసుకుంటారు. హంస చూడండి ఎప్పుడు కూడా చాలా హుందాగా నడుస్తుంటుంది, ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళదు, చాలా తిన్నగా ముందుకే వెళ్తుంది, ఎప్పుడు కూడా చాలా హుందాగా నడుస్తుంది అని శ్రీరామకృష్ణుడు చెప్తారు. అదేవిధంగా ఎవరైతే ఈ భగవంతుని యొక్క మార్గంలో ఉన్నారో, ఆ భగవంతుని జీవితానికి కేంద్రంగా చేసుకుని ఉన్నారో
వారి యొక్క నడక అంతా కూడా వారి యొక్క హుందాగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే దేనికి కూడా వాళ్ళు బానిసకారనమాట. దీనికి మరొక ఉదాహరణ చెప్తారు. జైపూర్లో గోవిందజీ అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఎప్పుడు ఎవరు చెప్పారో తెలియదు, శ్రీరామకృష్ణ ఒక ఉదాహరణ చెప్పేవారు. అక్కడ పూజ చేసే బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా చాలా నైష్ఠిక బ్రాహ్మణులు, చాలా నిష్ఠగా వాళ్ళ పూజ అవి చేస్తూ ఉండేవారు. ఆ జైపూర్ మహారాజ్ ఒకసారి ఈ బ్రాహ్మణులందరినీ కూడా తన ఆస్థానానికి రమ్మని పిలుస్తారు. అప్పుడు వాళ్ళు అంటారు, మేమెందుకు వస్తాం, ఆయనకు అవసరమైతే మా దగ్గరికి రమ్మని చెప్పండి అని చెప్తారనమాట. అంటే ఈవెన్ రాజు కూడా వాళ్ళు భయపడరు అనమాట. అప్పుడు ఆ రాజు బాగా ఆలోచించి ఈ బ్రాహ్మణులందరికీ కూడా వివాహాన్ని జరిపిస్తారు. అంటే వివాహం జరిగితే ఏమవుతుందనమాట, ఇంకా ఇంట్లో బాధ్యతలు ఇవన్నీ కూడా తప్పవు. దానికోసం ధనం కావాలంటే వేరే వాళ్ళ దగ్గర యాచించాలి. అంటే వేరే వాళ్ళ దగ్గర బానిస. అంటే ముందు కామం కలుగుతుంది, తర్వాత కామం ద్వారా మనకు ధనం అవసరం అవుతుంది. ఈ ధనం వల్ల ఏం చేస్తామన్నమాట, మనం వేరే వాళ్ళకి బానిసత్వం చేస్తాం. అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ కూడా రోజు అక్కడికి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అంతకుముందు స్వభావం అంతా పోయిందనమాట. వాళ్ళ ఇంట్లో అన్నప్రాసన అని చెప్పి ఇదని చెప్పి వాళ్ళని పొగడడం అనవసరంగా. ఎందుకంటే ధనం కావాలి కాబట్టి, గ్రహం కట్టుకోవాలి, ఇలా రకరకాల ఉత్సవాల కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళి రాజుగారిని పొగిడి ఆ ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఆ హుందాతనం వాళ్ళలో ఉన్న డిగ్నిటీ అంతా పోయిందని చెప్పి శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉండేవారు. మరొక ఉదాహరణ చెప్పేవారు. మనకు చెట్లు 2 రకాలుగా ఉంటాయి. కొన్ని చెట్లేమో చాలా శాఖోపశాఖలుగా పెరుగుతూ ఉంటాయి. మరికొన్ని చెట్లు ఏకోన్ముఖంగా, అంటే ఒకే వైపు ఏకశాఖ వృక్షాలు అంటారు. ఎవరి మనసు అయితే విషయ వస్తువులపై ఎప్పుడు తిరుగుతూ ఉంటుందో వారి మనసు బహుశాఖ వృక్షంలాగా ఉంటుంది. అంటే 4 వైపులా విస్తరించబడి ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఎవరి మనసు అయితే భగవదోన్ముఖంగా ఉంటుందో వాళ్ళు ఏకశాఖ వృక్షాల్లాగా ఉంటారని వారు ఉదాహరణ చెప్తారు. భగవద్గీతలో కూడా చాలా చక్కటి శ్లోకం ఉంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినం. అంటే ఎవరి మనసు అయితే చాలా కంట్రోల్డ్గా ఉంటుందో వాళ్ళ యొక్క మనసు ఏకాగ్రమై ఉంటుంది, ఏకశాఖ వృక్షంలాగా. మిగిలిన వాళ్ళు ఎవరైతే విషయ వస్తువులపై వికేంద్రీకరించబడి ఉంటుంది వారి మనసు అని చెప్తారన్నమాట. ఈ విధంగా ఏకశాఖ వృక్షంలాగా మనం కూడా భగవంతుని వైపు మన మనస్సును పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వారం దీనితో ముగిద్దాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.